హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి అన్కాన్షియస్ అయిపోతారు కదా. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వస్తుంది? అది పబ్లిక్ ప్లేస్ అయినా ప్రైవేట్ ప్లేస్ అయినా మనలో చాలా మంది ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అలా అన్కాన్షియస్ స్టేజ్ కి ఎందుకు వెళ్తున్నారు? అన్కాన్షియస్ అవ్వి మనం ట్రీట్ చేయకపోతే సీరియస్ సిచ్యువేషన్ కి వెళ్తుందా? ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ అన్కాన్షియస్నెస్ అంటే సడన్ గా కళ్ళు తిరిగి ఒక పర్సన్ అప్పటికప్పుడు అట్లా పడిపోతాడు కదా సార్. అసలు ఆ సిచ్యువేషన్ ఒక పర్సన్ లో ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు? అది ట్రీట్ చేయకపోతే ఎంత సీరియస్నెస్ కి వెళ్తుంది అంటారు సార్? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఎక్కడైనా సరే, పబ్లిక్ ప్లేస్ లో అయినా సరే, లేకపోతే రైల్వే స్టేషన్ లో అయినా సరే, లేకపోతే ఎలా కాకపోతే ఎక్కడైనా సరే, మన ఇంట్లో అయినా సరే. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తే, ఒక వ్యక్తి మామూలుగా ఎక్కడ ఈ తోట నడుస్తూనే ఉన్నారు, ఓకే, బట్ సడన్ గా వాళ్ళకు కళ్ళ తిరిగినా ఏమైనా అది వేరే విషయం, పడిపోయారు, ఓకే, బట్ వాళ్ళకు బ్రీతింగ్ బాగానే ఉంది, ఓకే, బ్రీతింగ్ బాగానే ఉంది, బట్ మనము పలకరిస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, ఓకేనా. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ తీసుకోవాల్సిన స్టెప్ ఇది. ఓకే, ఫస్ట్ థింగ్ యూ షుడ్ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వాటర్ మీరు స్లాష్ చేయండి ఫేస్ మీద, ఓకే, పడిపోయిన ప్లేస్ లో మనిషి మీద, ఓకేనా. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2, మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఎ బొమ్మ. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, సపోజ్ పర్సన్ మనకు ఏమైందంటే ఎలా పడిపోయారు, ఓకే, దిస్ ఇస్ ద పొజిషన్, ఓకే, మీరు వాటర్ స్లాష్ చేశారు, ఓకే, వాటర్ స్లాష్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మనము ఈ తలకాయ ఉందా, తలకాయ మనం తిప్పేయాలి ఇట్లా, ఎటు సైడ్ తిప్పాలి సార్? ఏ సైడ్ అయినా తిప్పొచ్చు, తిప్పొచ్చు, ఓకే. తిప్పేసిన తర్వాత వీ హ్యావ్ టు కీప్ ద లెగ్స్ అప్, ఓకే, కాళ్ళు రెండు పైకి పెట్టాలి, ఓకే. పైకి పెట్టేసి, ఇది బొమ్మ కాబట్టి మనకు తెలియడం లేదు, స్ట్రేట్ గా 90 డిగ్రీలు పెట్టేయాలి, ఓకే. మీరు పట్టుకోవాలి కొంచెం, లేకపోతే ఒక చైర్ ఎక్కడ పెట్టేయండి, చైర్ మీద మీరు స్ట్రేట్ గా అట్లా పెట్టాలి, ఓకే. సో దిస్ ఈస్ ద పొజిషన్ వీ హ్యావ్ టు మెయింటైన్, అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, జస్ట్ విదిన్ 5 to 10 minutes వాళ్ళకు అగైన్ కాన్షియస్ వచ్చేస్తుంది, ఓకే, కాన్షియస్ అయిపోతారు. దానికి రీజన్ ఏంటని ప్రతి ఒక్కరు మైండ్ లో ఉంటుంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్, ఓకే. సో అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మన బ్రెయిన్ కు బ్లడ్ సప్లై మనకు తగ్గిపోయింది, సో అప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ దే విల్ ఫాల్, అండ్ వాళ్ళకు బీపీ తగ్గిపోవడం అవకాశం ఉంది, ఓకే, అండ్ వాళ్ళకు కళ్ళు తిరగడం అవకాశం ఉంది, కళ్ళు తిరిగి పడిపోవడం అవకాశం ఉంది, డిహైడ్రేషన్ రావడం అవకాశం ఉంది. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్, ఓకే, బట్ రీజన్ ఏదైనా కావచ్చు. ఒక పబ్లిక్ ప్లేస్ లో కూడా ఇది మీరు ఒక వ్యక్తికి చూసి అక్కడి నుంచి పారిపోకూడదు, యు షుడ్ టేక్ ద స్టెప్, ఓకే. సో ఇమిడియట్ యాక్షన్ కింద వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని అయితే ఇది, ఓకే. అండ్ ఇది చేస్తే విదిన్ 10 minutes వాళ్ళు లేచి కూర్చుంటారు, ఓకే. దానికి యాక్చువల్లీ టెక్నికల్ పాయింట్ ఏంటని మనం అనుకోవచ్చు. అక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు బ్లడ్ మొత్తం కిందికి వచ్చేసింది, అండ్ ఎక్కడి నుంచి మనం కిందికి నాన్ వైటల్ ఆర్గాన్ ఇది, ఓకే, యాజ్ పర్ ద సైన్స్ మనం చూస్తే దిస్ ఇస్ కాల్డ్ నాన్ వైటల్ ఆర్గాన్, ఓకే. ఎక్కడి నుంచి మొత్తం వైటల్ ఆర్గాన్ మనకు ఉంది, ఓకే. సో మనం ఎలా కాళ్ళు రెండు పైకి పెట్టడం వల్ల ఎక్కడి నుంచి నడుము వరకు ఉన్న బ్లడ్ మొత్తం ఏమవుతుంది, ఇట్ విల్ రష్ టు ద బ్రెయిన్, ఓకే, బ్రెయిన్ కి వచ్చేస్తుంది ఇమీడియట్లీ. మనం ఇట్లా స్ట్రేట్ పెట్టేసరికి ఇమీడియట్లీ ఇట్ విల్ డౌన్, గ్రావిటీ ద్వారా ఏమవుతుంది, డౌన్ అవుతుంది, బ్లడ్ డౌన్ అయ్యి ఎక్కడికి వచ్చేస్తాయి, బ్రెయిన్ కి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుందో వాళ్ళకు ఇమ్మీడియట్లీ హీల్ ఫీల్ ఎనర్జెటిక్, అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్స్ కు బ్లడ్ సప్లై సఫిషియెంట్ జరుగుతుంది అప్పుడు, అండ్ వాళ్ళు లేచి కూర్చుంటారు.
ఓకే. దిస్ నథింగ్ ఇస్ మిరాకిల్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ అప్పటికప్పుడు వాళ్ళకు ఈ టైప్ సేవ్ చేయొచ్చు మనం. ఓకే. సో మనకి బ్రెయిన్ కి అందకపోవడం వల్ల, బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల కానివ్వండి, ఏదైనా రీజన్ reasons ఏదైనా ఏదైనా కావచ్చు. కానీ. ఒకరు అన్కాన్షియస్ అయితే ఇది వాళ్ళకు మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళ విత్ ఇన్ 10 minutes ఆఫ్ టైం, హార్డ్లీ 10 to 15 minutes, దట్స్ ఆల్. వాళ్ళు లేచి కూర్చుంటారు. బికాస్ ఐ బీన్ ఇన్ టు బ్లడ్ బ్యాంక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. బ్లడ్ బ్యాంక్ లో పనిచేసినప్పుడు కూడా నేను చూశాను. యాక్చువల్ దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఏంటంటే బ్లడ్ మేము తీసుకున్న తర్వాత, ఓకే, ఆ తర్వాత ఏమవుతుందంటే సపోజ్ ఒకరికి బ్లడ్ కొంచెం తక్కువ ఉంది, మేము తీసేసుకున్న తర్వాత వాళ్ళ బాడీలో ఇమీడియట్ బ్లడ్ తగ్గిపోతుంది, బ్రెయిన్ లో కూడా తగ్గిపోతాయి వాళ్ళకు. బ్లడ్ సప్లై తగ్గిపోతే వాళ్ళు పడిపోతారు. అక్కడ పడిపోతే ఇదే చేసేది మేము. సో దిస్ ఈస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. And I have done in so many places. Actually, once it has happened in a railway station. Actually, one person was fall down. So actually, nobody was there to take care. Okay. Again, the TT has come, sir. You are a doctor. I said yes. Can you please come and help us? Ela ayindi padiparani. So nenu elli chuste nothing was there. Absolutely, he was fine. Only thing this was happened. He was unconscious totally. Okay. సో ఈ కాలు ఎట్లా లేపేసి నేను జస్ట్ పట్టుకున్నా 10 minutes. 10 minutes లో బాగా అబ్సల్యూట్లీ ఆల్ రైట్. 10 minutes లో లేచి కూర్చున్నాడు. నేను ఎట్లా పడిపోయాను ఇక్కడ, ఎవరు తీసుకొచ్చారు నాకు. సో సార్ అసలు ఒక పర్సన్ లో ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తారు అంటే, అలా కళ్ళు తిరగడం కానివ్వండి, ఈ బ్లడ్ సప్లై తగ్గడం కానివ్వండి, ఎందుకు జరుగుతుంది అంటారు? ఈ కళ్ళు తిరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే, ఒకరికి డయాబెటీస్ ఉంటే కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి లో బీపీ వచ్చేస్తే కళ్ళు తిరుగుతాయి, ఎనర్జీ లెవెల్ తగ్గిపోతే కళ్ళు తిరుగుతాయి, వాళ్ళకు ఇన్ కేస్ డిహైడ్రేషన్ అయితే కళ్ళు తిరుగుతాయి. ఓకే, లేకపోతే వాళ్ళకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్స్ అండ్ ఆల్, లేకపోతే ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోవడం, దాని వల్ల కూడా వాళ్ళకు కళ్ళు తిరుగుతాయి. సో కళ్ళు తిరగడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ రీజన్ మే బి వాట్ ఎవర్. అక్కడ ఏంటంటే ఒకటి మనం చూడాల్సిన వాళ్ళకు బ్రీతింగ్ బానే ఉందా లేదా. ఓకే, అది చూడాలి. చూసేసిన తర్వాత ఓకే, బికాజ్ ఐఎమ్ డాక్టర్, ఐ నో ఐ షుడ్ చెక్ ద పల్స్ రేట్, ఐ షుడ్ చెక్ ద బ్రీతింగ్. సో దాన్ని బట్టి నేను చేసేసాను. బట్ ఇన్ జనరల్ కూడా ఎట్లా చేయొచ్చు, ఎట్లా చేస్తే తప్పు ఏం లేదు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 10 minutes, 10 నిమిషాలు వాళ్ళు వేసి కూర్చుంటారు. ఓకే సార్, అండ్ ఇంకొకటి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ కనుక తీసుకుంటే ఈ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి రాకుండా ఉంటుందంట? ఓన్లీ ఫుడ్ తీసుకుంటే సరిపోదు. అలాంగ్ విత్ ద ఫుడ్ డైలీ బేసిస్ లో ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, డైలీ బేసిస్ లో ఖచ్చితంగా వాళ్ళకు ఒక గంట ఎక్సర్సైజ్ ఉంటే వాళ్ళకు జనరల్ గా ఎవరికైనా సరే అంత లెవెల్ కు వాళ్ళకు ప్రాబ్లం రానే రాదు, బానే ఉంటుంది. ఇన్ కేస్ సపోజ్ ఒకరు ఖచ్చితంగా వాళ్ళ ఎక్సర్సైజ్ చేయట్లేదంటే వాళ్ళకు వీక్నెస్ రావడం అవకాశం ఉంది, వాళ్ళ ఎక్కడైనా పడిపోవడం. ఓకే, దాంతో పాటు ఈవెన్ మనం డైలీ హెల్తీగా ఉండాలంటే మనకు డైలీ బేసిస్ లో సరి అయిన ఆహారం కూడా తీసుకోవాలి. ఆహారం నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో ఆ టైప్ డైట్ మీరు తీసుకోండి. అండ్ దాంతో బట్టి మీకు ఇన్ కేస్ ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఈ టైపు పరిస్థితి వచ్చినప్పుడు ఒకరికి హెల్ప్. సో సిపిఆర్ అనేది ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, ఒక హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ లో కానివ్వండి, ఇలాంటి ఎమర్జెన్సీ టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే సార్ మనకి ఈ రోజు ఈ టెక్నిక్ అనేది చెప్పేశారు. సో మీలో కూడా ఎవరైనా ఫేస్ చేసి ఉన్న వాళ్ళని మీరు చూసుంటే మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది మనం కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదని సార్ కూడా చెప్పేశారు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సార్ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మాకు కామెంట్స్ లో తెలపచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.